లెక్కలు వేసుకుంటే కనుక అనాథరైజ్ చర్చిలు అండ్ అనాథరైజ్ దర్గాలు ఎన్ని ఉంటాయో లెక్కల్లో తేలుతాయి. దాన్ని ముట్టుకునే ధైర్యం ఏ ప్రభుత్వానికి ఉంది? చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం రాజేష్నాథ్ అఘోరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అఘోరాలు అయ్యుండి ఎప్పుడు శాంతంగానే ఉంటారు, కానీ ఇంత అగ్రెసివ్గా ఒక కామన్ మ్యాన్లా ఎందుకు స్పందించారు? అంటే ఇక్కడ ఉండి మీరు చేయవలసిన పని మీరు చేయనప్పుడు మరి ఏం చేయాలి? అఘోరి శాంతంతో ఉండడు అసలు, మరి ఘాటుగా స్పందించారు. కామన్ మ్యాన్ అయితే మీ ఇంట్లో ఏదైనా వ్యక్తిని అన్నప్పుడు సాక్షాత్తు శివుడో లేదంటే మీలాంటి అఘోరీలో స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. సో మేము చేస్తే ఏమైద్ది? చాలామంది సాధు సంతుల్లో గాంజా కాలుస్తారు. అసలు మనది హిందూ ధర్మమా లేదంటే మతమా? అత్యంత సనాతనమైన ధర్మం మాత్రమే. ధర్మం దారి తప్పినప్పుడు మాత్రమే యుద్ధం చేయమంది భారతీయత. ముస్లిమ్స్కి ఖురాన్, మనకి కూడా భగవద్గీత ఉన్నది. అంతిమ యాత్రలో ప్లే చేసే ఒక ఆడియోలో మిగిలిపోయింది. ఎందుకంటే మనం నేర్చుకున్న చదువులు, మనం చదివిన మొత్తం విద్యా విధానం అంతా కూడా మన సంస్కృతిని, మన గొప్పతనాన్ని మనకి దూరం చేసింది. ఈవేళ ఇప్పుడు ఈ సెకండ్లో కనుక మతం మారితే నెక్స్ట్ సెకండ్ బైబిల్ చేతితో పట్టుకు తిరుగుతారు. మరి ఇన్నాళ్ళు ఈ మతంలో ఉన్నవాడు ఎవడైనా ఎప్పుడైనా భగవద్గీత అట్ట ఎలా ఉంటుందో చూసాడు ఎప్పుడైనా? మన గాడ్ అంత పవర్ఫుల్ అయితే ఆయన ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు అని. మా దేవుడు వద్దు మీకు, మా ప్రసాదాలు ముట్టుకోరు, మా ఉద్యోగాలు కావాలి. వాళ్ళే దేవీ దేవతా చిత్రపటాలన్నింటినీ బయటలో పడేసి తగలబెట్టే వాళ్ళు అదే గుళ్ళు ఎలా పనిచేయగలుగుతున్నారు? మంచి ఇన్కమ్ వచ్చే మసీదులు ఉన్నాయి, అలాగే చర్చెస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ వాటిని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతుంది? మన హిందువులకు అందులో జాబ్స్ ఎందుకు ఇవ్వలేకపోతే? ప్రతిదీ ఆదాయ వనరు సంపాదన కింద మమ్మల్ని మార్చుకుంటూ మా దేవుడికి మమ్మల్ని దూరం చేస్తారా? కరెక్ట్గా లెక్కలు వేసుకుంటే కనుక అనాథరైజ్ చర్చిలు అండ్ అనాథరైజ్ దర్గాలు ఎన్ని ఉంటాయో లెక్కల్లో తేలుతాయి. దాన్ని ముట్టుకునే ధైర్యం ఏ ప్రభుత్వానికి ఉంది? భయంసాలో ఏం జరిగిందో ఒకేసారి ముస్లిమ్స్ అందరూ వచ్చి ఎలా తరిమేశారో అలాంటి పరిస్థితులు ఇక్కడ బహుశా క్రిస్టియన్స్ తరివేచ్చాము ఇక్కడి నుంచి. మేము మా దేవుడిని చూడాలంటే డబ్బులు ఎందుకు కట్టాలా? మా దేవుడికి ప్రార్థన చేయాలంటే డబ్బులు ఎందుకు కట్టాలి? మేము పూజ చేయాలంటే ప్రతి చోట వ్యాపారాలు ఎందుకు పెట్టారు మా గుడి చుట్టూతా? మీరు ఎండోమెంట్స్ అంటే కేవలం హిందూ దేవుడికి మాత్రమేనా? అంటే వాళ్ళ దేవుళ్ళు కాదా? అయితే క్రాసు, మక్కా, వినాయకుడు ఉన్న బొమ్మ కేవలం హిందూ షాపుల్లో ఉంటాయి తప్ప ఒక ముస్లిం షాపులో కానీ ఒక క్రిస్టియన్ షాపులో కానీ చూపించండి. తన దేవుడైన రాముడి గుడి కట్టాలంటే కొన్ని వేల ప్రాణాలు వదలాల్సి వచ్చింది ఈ హిందూ దేశంలో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు VV27 ఛానల్. నేను మీ వీరేంద్ర రెడ్డి. ఈరోజు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం రాజేష్నాథ్ అఘోరితో ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సో అఘోరీలకు సంబంధించి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కానీ, వాళ్ళ యొక్క పూజా విధానం గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మనం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మన ప్రీవియస్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. నమస్తే గురూజీ. అదేష్. మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇంకా మనం ప్రీవియస్ చేసిన ఇంటర్వ్యూలో వచ్చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా కొన్ని చోట్ల నెగిటివ్ రెస్పాన్సెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఏంటంటే మీరు లాస్ట్ టైం బాబు గోగినేని విషయంలో స్పందించిన తీరు అంటే చాలా అగ్రెసివ్గా స్పందించారు. సో దాని మీద వ్యూవర్స్ కూడా కొంచెం అంటే అఘోరాలు అయ్యుండి ఎప్పుడు శాంతంగానే ఉంటారు, కానీ ఇంత అగ్రెసివ్గా ఒక కామన్ మ్యాన్లా ఎందుకు స్పందించారు అని చెప్పేసి. అంటే అఘోరీల గురించి ఎవరికి తెలుసు అండి? ఫస్ట్ అంటే శాంతంగా ఉంటారు లేదా కోపంగా ఉంటారు అంటే ఎలా డిసైడ్ అయిపోతున్నారు? ఎందుకంటే ధర్మంకి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో, సనాతన సాంప్రదాయం పట్ల ఎప్పుడైతే చిన్న చిన్న అవాకులు చవాకులు పేలే వాళ్ళని కూడా ఖండించకపోతే, అంటే ఇక్కడ ఉండి మీరు చేయవలసిన పని మీరు చేయనప్పుడు మరి ఏం చేయాలా? అంటే శాంతం ఎక్కడ? అంటే శాంతి ఒక ధర్మం పట్ల నిబద్ధత లేకుండా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో చదివి, ఈ దేశానికి కించపరిచే మాటలు మాట్లాడితే రెస్పాండ్ అవడమే కనుక తప్పు అయితే మరి అంత గొప్పగా మాకు రావండి వాళ్ళల్లో ఉండటం. అంటే శాంతం దేనికి ఉండాలి? ఫస్ట్ అందరూ మాట్లాడతారండి శాంతం. అఘోరి శాంతంతో ఉండడు అసలు. ఎందుకంటే అఘోరి ఘోరాన్ని వదిలిన తర్వాత స్థితి, ఆయన ధర్మానికి విఘాతం కలిగితే ఎప్పుడూ కూడా రౌద్రంగానే ఉంటాడు, కోపంతో ఉంటాడు. ఆయన మాట్లాడిన మాటలు బాబు గోగినేని ఆయన అంత విజ్ఞత, అంత చదువుకుని, అంత సంస్కారం ఉన్న వ్యక్తి అని చెప్తూ ప్రతి ఒక్కళ్ళని హైందవ ధర్మానికి సంబంధించిన
ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి పాయింట్అవుట్ చేస్తా దాంట్లో లోపాలు వెతికే పనిలోనే ఉంటాడు. అతనికి సపోర్ట్ వచ్చే కమ్యూనిస్ట్ పార్టీలు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఇదే ఇంత దమ్మున్న వ్యక్తి ఏ పాస్టర్ తైలం మీదన్నా చేశాడా ఎప్పుడైనా? ఒక ప్రార్థనకి రోగాలు తగ్గిపోతున్నాయి బుష్ అంటే అని చెప్తుంటే దాని గురించి ఎప్పుడైనా డిబేట్ పెట్టగలిగాడా? ఒక్క మసీదులో ఇచ్చే తాడుతో రోగాలన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి చర్చించగలిగాడా? మరి కేవలం ఒకే ఒక ధర్మాన్ని పట్టుకుని టార్గెట్ చేస్తున్నప్పుడు ఇంకా శాంతంగా కూర్చోవాలి అంటే మేము ఈ ధర్మానికి చెందిన సాధు సంత్ చూస్తూ కూర్చుంటారనుకుంటున్నారు అప్పుడు కూడా. ఎందుకంటే ఈ ధర్మం ఈ నెలలో పుట్టిన ఈ ఏదైతే క్వశ్చన్ చేసుకుంటున్నారో శాంతంగా ఉండాలని వాళ్ళకి లేకపోవచ్చండి, వాళ్ళ భూమి పట్ల కానీ వాళ్ళ ధర్మం పట్ల కానీ. మాకుంది కాబట్టి మేము రెస్పాండ్ అవుతాం. అంటే ఒక కామన్ మ్యాన్లా మరీ ఘాటుగా స్పందించారు. కామన్ మ్యాన్ అయితే మీ ఇంట్లో ఏదైనా వ్యక్తిని అన్నప్పుడు మీ చిన్న సర్కిల్ గీసుకుని మీ స్వార్థంతో కూడినప్పుడు మాత్రమే మీరు రెస్పాండ్ అవుతారు. మేము మా ధర్మానికి జరిగినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతాం. దాంట్లో మా స్వార్థం లేదు. అది కామన్ ఎలా అవుతుంది? ఇంకా అంటే ధర్మం కోసమే ఆ విధంగా స్పందించారు అంటారు. ధర్మం కోసమే అండి. ఏదైతే సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిలన్నింటినీ ఖండించడం మొదలు పెడతాడు. అతనికి ఏం తెలుసు అని చెప్పి. భారతదేశంలో 40 ఏళ్ల పైబడి ఎవరు బతకలేదంటే అది దాని ఎంత అజ్ఞానం అండి ఆ మాట. మా తాతలకి తండ్రులకి వాళ్ళందరికీ కూడా 85 ఏళ్ళు పైన 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 పెరిగిన వాళ్ళు అందరూ పూర్వం కూడా. ఏదైతే ఈ లార్డ్ మొకాలే విద్యా విధానం లేదంటే మ్యాక్స్ ముల్లర్ చెప్పిన చదువులు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అజ్ఞానంలోకి వెళ్ళిపోయిన జనాలు కూడా అతనికే సపోర్ట్ చేయడం. అఘోరీలు అంటే శ్మశానాల్లోనే ఉంటారు, పరివారానికి దూరంగా ఉంటారు అని అంటారు. మీరు ఇక్కడ ఈ సిటీలో ఉంటూ ఇంత పరివారం మధ్యలో ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ కూడా చాలా ఆస్థానాలు గట్ట ఉన్నాయి కదా, ఆశ్రమాలు. అందుకోసమే రావాల్సి వచ్చిందండి. ఇక్కడ ఆశ్రమాలు ఉండడం వల్లనే రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరిని ప్రత్యేకించి కించపరిచే విధానం కాదు, కానీ ఎవరైతే ధర్మాన్ని కాషాయం కట్టుకుని నడిపించి ముందరికి ధర్మ ప్రచారం చేస్తూ ఏదైతే హైందవ ధర్మం ఉందో దాని గురించి ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ ఉండుంటే కనుక ఇవాళ ఇన్ని కన్వర్షన్స్ ఉంటాయా? వాళ్ళు మొత్తం అందరూ కూడా ధర్మం పట్ల నిబద్ధతను వదిలేసి వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత మేము రావాల్సి వచ్చిందండి. అఘోరి శ్మశానంలోనే ఉంటాడు అని ఎవరు ఫిక్స్ కాకండి. ఎందుకంటే అఘోరి ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. చాలామంది నేను కూడా నా దగ్గర కూడా బోళ్ళ మంది అడుగుతారు, అఘోరి శ్మశానంలో ఉంటారు, మీరు బయటకు వచ్చారు, మీరు అఘోరి కాదు. అసలు అఘోరి గురించి ఏం తెలుసు? లోపలే ఉంటాడంటే సాధన సమయంలో మాత్రమే అఘోరి శ్మశానంలో ఉంటాడు. మాకు 3 సాధనలు ఉంటాయి: శ్మశాన సాధన, శివ సాధన, శవ సాధన. ఈ 3 ప్రక్రియలప్పుడు మాత్రమే అతను సాధకుడిగా ఉన్నప్పుడు శ్మశానంలో ఉండి తర్వాత దేశం పట్ల ధర్మం పట్ల తన బాధ్యత ఏంటో తెలుసుకుని మళ్ళా బయటకు వచ్చి తన వంతు కర్తవ్యం తన జీవితం త్యాగం చేసి బతుకుతాడు. అతన్ని అఘోరి అని పిలుస్తారు. ఈ రోజుల్లో చాలామంది యువత స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్కి బానిసలు అవుతున్నారు. ఏంటి అని ప్రశ్నిస్తే సాక్షాత్తు శివుడో లేదంటే మీలాంటి అఘోరీలో స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు, సో మేము చేస్తే ఏమైద్ది అని ఒక సమర్థించుకోవడం జరుగుతుంది. అంటే ధర్మ మార్గంలో నడిచే మీరే ఈ విధంగా స్మోకింగ్కి డ్రింకింగ్కి హ్యాబిట్ అంటే పక్క వారికి ఎగ్జాంపుల్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. అలా అని చెప్పి అఘోరీలో ఉన్న అందరూ కూడా వ్యసనపరులు కాదు. ఫస్ట్ ఎవరు కూడా అందరూ ధూమపానం చేయరు, అందరూ మద్యపానం కూడా చేయరు. దీంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చాలామంది కనీసం వెజిటేరియన్ మాత్రమే తినే వ్యక్తులు కూడా ఉన్నారు. దీంట్లో ప్రత్యేకించి ఎలాగే చేయాలని నిబంధనలు ఏమీ లేవు. చాలామంది సాధు సంతుల్లో గాంజా కాలుస్తారు. గాంజా ఎందుకంటే వాళ్ళు మానసికంగా ఒక విధమైన స్థితికి ఫిక్స్ అయిపోయి ఉండడం కోసం మాత్రమే ఈ అఖాడాల్లో ఉన్న నాగా సాధువులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా గాంజా కాల్చడం జరుగుతుంది తప్ప అఘోరీలో ప్రత్యేకించి ఇలాంటి వ్యసనాలు ఏమీ ఉండవండి. దీన్ని చూసి రోల్ మోడల్గా అయిపోయి ఒకటే అలా అని చెప్పి దేశం కోసం ఇలా త్యాగం చేసి వస్తున్నారా అదే యువత? మరి కేవలం సిగరెట్ లేదా ఆల్కహాల్ అనే కండిషన్ కోసం మాత్రమే వీళ్ళని రోల్ మోడల్ తీసుకున్నారంటే ఎలా అండి? ప్రతి సినిమా చూడండి, దాంట్లో ఏం చూపిస్తున్నారు మీకు? ఇప్పుడు అందరూ అఘోరీలను లేదా సాధువులను తీసుకుని రోల్ మోడల్గా ఎవరు తీసుకోవట్లేదండి ప్రస్తుతం. సినిమా హీరోలనే దాంట్లో నిండగా ఉంటున్నాయి కదా, కింద ఒక చిన్న ట్యాగ్ వేసి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనేసి చూపించేదంతా అదే కదా. మరి దాన్ని చూసి మారట్లేదు అంటారా? అయితే వాళ్ళ ఇన్స్పిరేషన్ కాదంటారా? అయితే ఇప్పుడు ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిందంటే మీలాంటి వారినే టార్గెట్ చేసే విధంగా కూడా అయింది కదండి. అంటే ఇప్పుడు మాకు రోల్ మోడల్, వాళ్ళకి రోల్ మోడల్ ఎవరైనా కావచ్చు, కానీ సమాజం మాత్రం మీలాంటి సాధువులనే టార్గెట్ చేసే విధంగా కూడా తయారైంది.
సో వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు కదా, అంటే సనాతన ధర్మం నుంచి వాళ్ళు కాపాడుతామంటున్నారు, ఇటువంటి హ్యాబిట్స్తో ఎందుకు ఉండాలి అని. వాళ్ళు కొన్ని సాధన సమయాల్లో ఇప్పుడు మాకు అఘోరీ సాంప్రదాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఉజ్జయిన్లో కాలభైరవ స్వామికి మేము ఆల్కహాల్, మీరు ఏదైతే మదిర ఆల్కహాల్ అని ఏదైతే పిలువబడుతుందో దాన్నే ప్రసాదంగా ఇస్తామండి. దాన్ని మాత్రమే స్వీకరించి వచ్చిన దాన్ని మీరు ఎలా అయితే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఒక చేతిలో ప్రసాదం పెడుతున్నారో అదేవిధంగా మేము భైరవ ప్యాల అంటే భైరవుడి పెదవి నుంచి వచ్చిన ఒక అమృత బిందువుగా తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇక్కడ షాపుల్లో కొనుక్కుని తాగే విధంగా మా మద్యపానాలు ఉండవు. మనకి ఇది సనాతన ఆచారమా? సనాతన ఆచారం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధి విధానాలు నిర్ణయించబడి ఉన్నాయండి. అఘోర సాంప్రదాయానికి సంబంధించి విధి విధానం ఇది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అంటే మన పురాణాల్లో ఎక్కడ కూడా శివుడు కానీ ఎవరైనా మనం మద్యపానం కానీ ధూమపానం కానీ అంటే చిలుము కాల్చడం ఇవేమీ లేవు. కానీ కొన్ని చిత్రాల్లోని లేదంటే పిక్చర్స్లోని నావెల్స్లోని సో మన శివుణ్ణి ఈ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. మీ అనుభవం ప్రకారం శివుడు గాంజా కాల్చే మీరే చెప్తున్నారండి అదంతా సినిమా అని, అంటే అబద్ధం అని. కథ అంటున్నారు, ఎవడ ఆలోచనలోనూ పుట్టిందని. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడికి మనం అవకరాలు అంటగట్టకూడదండి. ఇప్పుడు ఆయన తత్వాన్ని మాత్రమే గ్రహించాలి, దాంట్లో ఏముందనేది. ఇప్పుడు మనకి ఉదాహరణల కోసం కొన్ని సందర్భాల్లో దాని ప్రస్తావనలు వచ్చినప్పటికీ అది ఎందుకు అనేది తీసుకోవడం మానేసి ఆయన ఇది చేశాడు అది చేశాడని పట్టుకోకూడదు. అలా ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ అలాంటి అవకరాలే లేవు మన చరిత్రలో పురాణాల్లో ఎక్కడ వెతుక్కున్నా కూడా. కానీ తంత్ర విధానంలో మాత్రం కొన్ని ప్రక్రియల్లో భగవంతుడికి ఈ పంచమకారాల్లో ఒకటైన మదిర అనేది నివేదించడం అనేది పరిపాటి. అది మంత్రతంత్ర శాస్త్రాల పరిభాషలో నడుస్తూ ఉంటుంది, దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఈ విమర్శలని పక్కన పెడితే లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ధర్మ సంరక్షణలో భాగంగా, హిందూ సంరక్షణలో భాగంగా మీరు బయటికి రావడం జరిగిందని. అసలు మనది హిందూ ధర్మమా లేదంటే మతమా? అత్యంత సనాతనమైన ధర్మం మాత్రమే మన భారతదేశంలో ఉందండి. ఏంటంటే అత్యంత ఉత్కృష్టంగా అంటే అత్యంత విశిష్టంగా బతికే ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసి దాన్ని మన ధర్మంగా స్వీకరించడం జరిగింది మనకి. దాన్ని భారతీయత, దాన్ని మనం హిందుత్వంగా భావిస్తున్నాం. అది ఎప్పటికీ మతం కాదండి. మతం అంటే కొంతమందికి సమ్మతమైంది, ఇది ధర్మం అందరూ ఆచరింపదగింది. ఏదైతే సనాతనంలో ఉన్న విశిష్టత, దాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అన్నీ తీసుకోండి. మనం నమస్కారం పెట్టినప్పుడు అందరూ మన చిన్నచూపు చూసిన వాళ్ళే, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని కౌగులించుకుని. ఇవాళ అదే కరోనా వచ్చినప్పుడు అర్థమైంది ఒక నమస్కారానికి ఉన్న ఎంత విలువ, అది ఎంత గొప్ప సంస్కారవంతమైందో. కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి మొత్తం అన్ని కరోనా నేర్పింది భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో. మరి వాటిలన్నింటినీ విమర్శించిన వాళ్ళే కదా. అంత గొప్ప ధర్మం మన రక్తాల్లో నరనరాన మన పెద్దలు మన పూర్వీకులంతా కూడా జీర్ణించుకుపోయేలా చేశారు. అంత గొప్పదాన్ని మాత్రం మనం ధర్మంగా స్వీకరించాం. ఇప్పుడు ధర్మం అని మీరు అంటున్నారు, మనందరం దానికి హిందూ మతం అని చెప్పేసి పేరు పెట్టేసుకున్నాము. అంటే ఒక సనాతన ధర్మం అయినప్పటికీ ఆ ధర్మానికి మతం అని పెట్టుకున్నాం. అసలు ధర్మానికి మతానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ మీకు ఇంతకు ముందర చెప్పిన విషయంలోనే ఉన్న ముఖ్యమైన పార్ట్ ఏంటంటే మన అత్యంత అద్భుతంగా జీవన విధానం చక్కటి కుటుంబ వ్యవస్థతో నడిచేదాన్ని ధర్మం అని పిలుస్తున్నాం మనం. దాంట్లో మన ఆరోగ్యంతో పాటు మన వెల్నెస్తో పాటు అన్నీ ఉంటాయి, మన సంస్కారంతో సహా. అంత గొప్పది వెతికిన భూమి మీద రెండోది కనపడలేదు. ఎందుకంటే ప్రతి దాన్ని ఆలోచించి తరచి చూసుకోండి, ప్రతి మత గ్రంథాలు తీసుకోండి, అవి మతాలు ఏం చెప్పబడుతున్నాయి, తన మత వ్యాప్తి కోసం యుద్ధం చేయమంది. మత గ్రంథాలు మనకి ఉన్నాయి, భగవద్గీత అది ధర్మం దారి తప్పి ఇప్పుడు మాత్రమే యుద్ధం చేయమంది. క్రూసేడ్లు క్రిస్టియన్స్ చేయమన్నారు వాళ్ళ మత ఇది కోసం వ్యాప్తి కోసం. జిహాద్లు ఇస్లాం మత వ్యాప్తి కోసం చేయమన్నారు. ధర్మం దారి తప్పినప్పుడు మాత్రమే యుద్ధం చేయమంది భారతీయత. అంత గొప్పది హైందవం. దీన్ని బట్టి అర్థం కావట్లేదు రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో. తనని తాను పెంచుకునేందుకు ఎవరిని చంపినా ఓకే అనుకునే మతాలు అయితే తన యొక్క విశిష్టతతో మాత్రమే అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే ధర్మం అవుతుంది. మీరు ధర్మాన్నే పాటిస్తారు? తప్పకుండా మతాన్ని పాటించాలి. భగవద్గీత గురించి మాట్లాడారు. ఇప్పుడు క్రిస్టియన్స్కి వచ్చేసి బైబిల్ ఉండింది, ముస్లిమ్స్కి ఖురాన్, మనకి కూడా భగవద్గీత ఉన్నది. కానీ అది ఎలా అయిందంటే అంతిమ యాత్రలో ప్లే చేసే ఒక ఆడియోలో మిగిలిపోయింది. సో దీనికి గల రీజన్ ఏంటి? మనమే. ఎందుకంటే మనం నేర్చుకున్న చదువులు, మనం చదివిన మొత్తం విద్యా విధానం అంతా కూడా మన సంస్కృతిని మన గొప్పతనాన్ని మనకి దూరం చేసిందండి. దానివల్ల మాత్రమే ఇవాళ మనకెంతో విశిష్టంగా ఒక మార్గదర్శకమైన ప్రతి విధానాన్ని మనం వదిలివేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎంతమంది చేతులు భగవద్గీతలు ఉన్నాయి, ఎంతమంది ఇళ్లలో భగవద్గీతలు ఉన్నాయి.
ఈవేళ ఇప్పుడు ఈ సెకండ్లో కనుక మతం మారితే నెక్స్ట్ సెకండ్ బైబిల్ చేతితో పట్టుకు తిరుగుతారు. మరి ఇన్నాళ్ళు ఈ మతంలో ఉన్నవాడు ఎవడైనా ఎప్పుడైనా భగవద్గీత అట్ట ఎలా ఉంటుందో చూసాడా? ఎప్పుడైనా దాంట్లోపల ఉన్న మంచి అంత అద్భుతమైన విషయం ఏంటి ఎప్పుడైనా గ్రహించగలిగాడా? పోనీ ఎవరినైనా అడిగి తెలుసుకోగలిగాడా? ఎందుకంటే అక్కడ చెప్పేవాళ్ళు ప్రలోభాలతో వాళ్ళ స్వలాభం కోసం చెప్పడం జరుగుతుంటే ఇక్కడ పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయాడు. ఎందుకు లేవండి? ఇప్పటికీ ఉన్నాయి కానీ కరుమరుగు అయిపోయింది చాలా. ఇదివరకు నా చిన్నప్పుడు ఉన్నవి మా స్కూల్ అయిపోయిన వెంటనే నన్ను తీసుకెళ్ళేది భగవద్గీత క్లాస్. ఒక మాస్టర్ గారు ఉండేవారు, ఆయన గీతా మాస్టర్ని పిలిచేవారు. ఆయన డైలీ సాయంకాలం వచ్చేటికి మాకు కొన్ని శ్లోకాలను బట్టి పట్టించడం, దాని అర్థాలు మాకు అర్థమయ్యేలా చెప్పడం. పూర్వం అంతా నడిచేదండి, ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది. కానీ ఏ తల్లి తండ్రి అయినా ఈవేళ ఈ ధర్మం యొక్క గొప్పతనం వాళ్ళు అర్థం చేసుకుని పిల్లలు ఒక మంచి చక్కటి సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి నేర్పే విధానంలో ఉన్నారా? లేదా ఇంజనీర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలా, లేదా లండన్ వెళ్ళిపోవాలా, ఈ కోరికలతో ఉన్నారా? ఎందుకంటే వీళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు అక్కర్లేదండి. అందుకనే ఇవాళ ఏం జరుగుతోంది అంటే అనాథల్లా తల్లిదండ్రిని ఆర్ఫనేజ్ హోమ్లో, దాన్ని ఏమంటారు, ఓల్డేజ్ హోమ్లో పడేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ సంస్కృతి వాళ్ళలో లోపించడం వల్ల మాత్రమే పిల్లలందరూ అనాథల పాలైపోతున్నారు. ఎందుకంటే కనీసం వ్యక్తిత్వ విలువలు లేకుండా కేవలం ఒక కామనే కోరికను తీర్చుకుని రోడ్ల మీద పడేస్తున్నారు పిల్లల్ని. అదే భగవద్గీత చిన్నప్పటి నుంచి అదే పిల్లలకు నేర్పుకుంటుంటే తల్లిదండ్రిని ఎవరైనా ఓల్డేజ్ హోమ్లో వేస్తారా? భగవద్గీతనే కాదండి, మన ధర్మాన్ని ప్రమోట్ చేసే విధంగా మేము చేస్తున్నామండి ప్రస్తుతం మొత్తం పూర్తి భారతదేశం అంతా కూడా. ఇప్పుడు చేసేది ఏంటంటే ముఖ్యంగా నేను ఎక్కడైతే ఇప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చి ఇలా ఉన్నారని మీరు ఇందాక కూడా అడిగారు. ఇక్కడే ఎక్కువ విఘాతాలు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న ఒక చర్చిలో కూడా, అది ఒక గుడిలో మందిరంలో, రామ మందిరం లోపల సువార్త కుటుంబాలు పెట్టారు. దాని గురించి ఏం జరిగిందంటే మొత్తం ఇక్కడి నుంచి ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారో మొబైలైజేషన్లో అంటే అడిగితే క్రాస్ చేస్తే అతని మీద రేప్ కేసు కూడా పెట్టారు. దాని గురించి మన వాళ్ళందరూ వెళ్ళడం జరిగిందండి. మేము శ్రీశైలం ఇష్యూ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. నిన్న కాక మొన్న నిన్ననే కాకినాడలో దేవతా విగ్రహాలను బదులు కొట్టడం జరిగింది. అంటే ఒక చోట మనం ఒకేసారి అన్ని చోట్ల ఉండలేమండి. ఎవరైతే సంఘటితంగా ఉన్నారో వాళ్ళని యాక్టివేట్ చేస్తూ ఆ కార్యక్రమం కోసం మనం కొంచెం వాళ్ళకి కొంచెం మొబిలైజ్ చేసి మిగతా కార్యక్రమాలు మనం చూసుకుంటూ, మన పరిధిలో మనం చూసుకుంటూ, ఇక్కడే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండవలసి వస్తుంది ప్రస్తుతం. ఈ పట్టణాల్లో నగరాల్లో నివసించడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ముస్లిం తప్పు చేసినప్పటికీ కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు వెనకాల వేసుకుని వస్తుంది. ఎందుకంటే దానికి పటిష్టమైన వ్యవస్థ ఉంది. క్రిస్టియన్స్కి ఆ చర్చి కాపాడుతూ ఉంటుంది, గుడిని మనం కాపాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన టెంపుల్స్ని మనం కాపాడుకునే పొజిషన్కి మనం వచ్చాము. అంటే దేవుడు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు అనే ప్రశ్న కూడా ఉంది. మన గాడ్ అంత పవర్ఫుల్ అయితే ఆయన ఎందుకు రక్షించుకోలేకపోతున్నాడు అని. ఆయన రక్షించుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి. ఎందుకంటే దీన్ని వ్యాపార వస్తువుగా, వ్యాపార కేంద్రంగా మార్చేసింది ఎవరండి? ప్రభుత్వాలు మాత్రమే. ఇవాళ శ్రీశైలంలో జరిగే గొడవ ఏంటండి? మా దేవుడు వద్దు మీకు, మా ప్రసాదాలు ముట్టుకోరు, మా ఉద్యోగాలు కావాలి. ఏదైతే నిజంగటి హిందువులకి దక్కవలసిన ప్రతి ఉద్యోగాన్ని కూడా ఈ కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ లేదంటే వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ కూడా వచ్చి హిందూ కోటాలో ఉద్యోగాలు చేస్తూ చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు. మీరు బతికేది దీని మీద అయ్యండి, ప్రసాదం తిన్నానంటే అసలు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? వాళ్ళ బతుకే దాని మీద ఉంది. ఈ మాట కొంచెం హార్ష్గా అనిపించవచ్చండి. ఎందుకంటే వాళ్ళే దేవీ దేవతా చిత్రపటాలన్నింటినీ బయటలో పడేసి తగలబెట్టే వాళ్ళు అదే గుళ్ళు ఎలా పనిచేయగలుగుతున్నారు? ముస్లిమ్స్కి సంబంధించిన వరకు మంచి ఇన్కమ్ వచ్చే మసీదులు ఉన్నాయి, అలాగే చర్చెస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ వాటిని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతుంది? మన హిందువులకి అందులో జాబ్స్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఓట్లు వేయరని భయం అండి. ఎందుకంటే ఏదైతే వాళ్ళ మస్జిద్ని టచ్ చేసినా, మీరు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చూడండి, రోడ్డు మధ్యలో అడ్డంగా గుడి వస్తే కొట్టేయగలుగుతారు. ఒక చిన్న దర్గా వస్తే ఎవడు టచ్ చేయడు, ఒక చిన్న చర్చ్ వచ్చినా ఎవడు టచ్ చేయడు. కరెక్ట్గా లెక్కలు వేసుకుంటే కనుక అనాథరైజ్ చర్చిలు అండ్ అనాథరైజ్ దర్గాలు ఎన్ని ఉంటాయో లెక్కల్లో తేలుతాయి. దాన్ని ముట్టుకునే ధైర్యం ఏ ప్రభుత్వానికి ఉంది? ఎవరికి ఉందండి? ఎందుకంటే ఒకటి, నేను ఈవేళ పాస్టర్ అయిపోయి ఇదే ప్రభుత్వం దగ్గర నిలబడితే నాకు 5,000 రూపాయలు 10,000 రూపాయల జీతం ఇస్తారు. ఒక అర్చకుడు అవ్వాలి అంటే 12 సంవత్సరాలు కంఠం పోయేలా శుశ్రూష చేయాలి వేదం చదువుకుని. అతనికి వచ్చేది ఎంత? 1200. దాంతో ఏం బతుకుతాడు అతను? ఎక్కడికి వెళ్తున్నాయని కేవలం ఓటు అనే దానికోసం
మిగతా వాళ్ళన్నింటినీ మెహర్బానీలు చూపించి ఇవేళ భయంసాలో ఏం జరిగిందో ఒకేసారి ముస్లిమ్స్ అందరూ వచ్చి ఎలా తరిమేశారో అలాంటి పరిస్థితులు ఇక్కడ బహుశా క్రిస్టియన్స్ తరివేచ్చాము ఇక్కడి నుంచి మనని. ఎందుకంటే మన గుళ్ళలోకి వచ్చి సువార్త కుటుంబాలు పెడుతున్నారు, ప్రతి చోట విగ్రహాలు బదులు కొడుతున్నారు. నిజంగా ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే ఎవడో ఒకడైనా దొరకపోతుడా? ప్రతి ఒక్కడు పిచ్చాడు, ప్రతి ఒక్కడు తాగినాడు, ప్రతి ఒక్కడు మొత్తంలో ఉన్నాడు అంటే ఇంక అర్థమే ఉంది. అవును, ఇప్పటిదాకా ఏ ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం కానీ కేసు వేయడం కానీ జరగలేదు. అదే ఒక్క చర్చి మీద అద్దం మీద రాయేసినందుకు 39 మంది పిల్లలను అరెస్ట్ చేశారు. ఇంకా కేసు నడుస్తుంది అంతర్వేదిలో, దాన్నే ఉంటారు. అదే రథం దగ్ధమైనందుకు ఇప్పుడు దాకా రథం కట్టించారు, ఓకే. అదే రోజున ఒక చర్చి అద్దం పగిలినందుకు 39 మందిని అరెస్ట్ చేయగలిగారు. మరి 147 గుళ్ళు బదులు కొడితే ఒక్క నిందితుడు దొరకలేదంటే అర్థమే ఉంది. ఏదో ఒక నెపంతో పిచ్చోడునో తాగేయడనో, మరి వీళ్ళు తాగే ఉండుంటేమో కదా, 39 మంది పిచ్చోళ్ళేమో కదా, అలా ఎందుకు తీసుకోవాలా? దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అంటే ఫ్యూచర్లో మన హిందుత్వం అంతరించిపోయే అవకాశం ఉందంటారా? మనం ఇలాగా ఎంతసేపు అయినా కళ్ళు మూసుకుని పడుకుంటే ఖచ్చితంగా అదే జరిగి తీరుతుందండి. ఈ స్వామీజీలు అందరూ కేవలం తన స్వార్థం కోసం ఆశ్రమాలు కట్టుకుని వచ్చే ప్రతి కష్టంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కస్టమర్గా మార్చుకున్నంతసేపు అది జరుగుతుంది. కేవలం తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తూ భగవంతుడు కానీ ధర్మం కానీ ఏంటనే ప్రచారం చేయకుండా పోరాటం పేరుతో తన ఐడెంటిటీ పెంచుకుంటూ ఏదో ఒకటి ఆశతో, అంటే ఒక రాజకీయంగా ఎదగాలని కానీ ఆశ్రమాలు పెంచుకోవాలని కానీ కోట్లు వెనక వేసుకోవాలని కానీ ఉద్దేశంతో నడిచే ఆశ్రమాలే నాకు ఎక్కువ కనిపించినాయి తప్ప నిజంగా అతి కొద్ది మంది మాత్రమే నేను చూశానండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఏమీ ఆశించకుండా ధర్మాన్ని ప్రచారం చేస్తూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కొంతమంది స్వామీజీని మాత్రమే, నిజాయితీతో ఉన్న స్వామీజీని చూడగలిగానండి. ఇప్పుడు మీరు ధర్మం పోరాటం చేస్తూ ఎక్కడ చూసినా బయట ప్రతి దాని మీద స్పందిస్తున్నారు వీలైనంత త్వరగా. మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురైనాయా ఇప్పటి వరకు? ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదురవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్న వెంటనే మనకి హాని చేయరు. ప్రభుత్వం అండి, అది నాకు కూడా ప్రభుత్వమే, నాకు రక్షణ ఇస్తుంది. కానీ బయటికి వెళ్ళనేది హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటుంది, లేదా వెళ్ళిన చోట అక్కడ అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కార్యక్రమం జరగకూడదు, హిందువుల్లో చైతన్యం రాకూడదు. ఫస్ట్ వచ్చింది అంటే ప్రతిదీ ప్రశ్నే మొదలవుతుంది. మా గుడి మీద మీ అధికారం ఏంటని అడుగుతాం. ఎక్కడ లేనిది మేము మా దేవుడిని చూడాలంటే డబ్బులు ఎందుకు కట్టాలా? మా దేవుడికి ప్రార్థన చేయాలంటే డబ్బులు ఎందుకు కట్టాలి? మేము పూజ చేయాలంటే ప్రతి చోట వ్యాపారాలు ఎందుకు పెట్టారు మా గుడి చుట్టూతా? మీరు దానికి ఆక్షన్లు ఏంటి? ప్రతిదీ ఆదాయ వనరు సంపాదన కింద మమ్మల్ని మార్చుకుంటూ మా దేవుడికి మమ్మల్ని దూరం చేస్తారా? ఇది ఏ ప్రభుత్వం కానివ్వండి, ఇంతకు ముందున్నదో అంతకు ముందున్నదో వీళ్ళందరూ చేసిన విధానం ఒకటే కదా. దేవుడు భక్తుడి దగ్గర లేడండి, వాళ్ళ ప్రభుత్వం చేతిలో ఉంది, అది చూపిస్తుంది. మేము టికెట్ కట్టుకుని చూడాలా? మస్జిద్ అలా లేదు, మస్జిద్కి కూడా పెట్టండి, చర్చికి పెట్టండి, గురుద్వారాకి పెట్టండి, ప్రతిదానికి పెట్టండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం. ఎండోమెంట్స్ అంటే కేవలం హిందూ దేవుడికి మాత్రమేనా? అంటే వాళ్ళు దేవుళ్ళు కాదా? అయితే దేవ ఆదాయ ధర్మాదాయ శాఖ కదా కాదా? అయితే మనం ఇంతమంది దేవుళ్ళని లేదంటే దేవతల్ని కలిగి ఉండటం వల్లే మన మతం మీద విశ్వాసం లేదు అనే ఒక నమ్మకం ప్రచారం కూడా జరుగుతుంది. సో అసలు ఇంతమంది దేవుళ్ళు లేదంటే దేవతలు రావడానికి కారణం ఏంటంటారు? మీకు అర్థమయ్యేలా వివరించాలంటే కొంచెం సమయం పడుతుంది, మీకు పర్వాలేదు అనుకుంటాను. ఏంటంటే మేము దేవుణ్ణి చూసే విధానం మీకు ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఉదాహరణ రూపంలో చెప్పాలంటే అది ఒక శక్తి. ఇప్పుడు సపోజ్ కరెంటే ఉందనుకోండి, ఆ కరెంట్ని మేము డైరెక్ట్గా ఇంటికి పెట్టుకున్నామంటే మాడి మసి అయిపోతాం మనం. దాని గురించి ఏం చేస్తాం? అది ఎక్కడైతే ఏ పవర్ స్టేషన్ దగ్గర తయారవుతుందో అది సబ్ స్టేషన్లకు వచ్చి దాని నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చి ఒక పోల్ మీదకి వచ్చినప్పుడే మనం దాన్ని యూజ్ చేసుకునే స్థితిలో ఉంటాం. అలాంటి భగవంతుడిని అదే శక్తి అనుకోండి. కానీ ఇప్పుడు ఆ కరెంట్ వైర్ వచ్చిన తర్వాత మన ఇంట్లో దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? అవసరార్థం ప్రతి దాన్ని ఉపయోగించుకునే విధానం. ఒక లైట్తో మనం బతికేయగలమా? ఒక ఫ్యాన్తో బతికేయగలమా? ఒక ఏసీతో బతికేయగలమా? అలా ప్రతిదీ మనకి చాలా ఎన్ని అవసరాలు ఉన్నాయి, అన్ని అవసరాల రూపంలో ఆ శక్తిని మనం డిసెక్షన్ చేసి విడదీసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం. అంత గొప్ప నాలెడ్జ్ అప్పుడే ఉంది. అంటే మనం దీన్ని శక్తిగా తీసుకుంటున్నాం, దేవుడు అంటే ఒక వ్యక్తిగా తీసుకోకండి. ఆ ఎనర్జీని ఈ లైట్ కనెక్ట్ చేసినప్పుడు కాంతి ఎలా పొందుతున్నామో, ఈ ఫ్యాన్కి కనెక్ట్ చేసినప్పుడు మనం గాలి ఎలా పొందుతున్నామో, అలా మనం ఏ అవసరాల నిమిత్తం దేనికి కనెక్ట్ చేసి ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా యూనివర్సల్ ఎనర్జీని భిన్న భిన్న తత్వాల్లో కోణాలతో విభజించి మనం దాన్ని మన జీవితానికి అన్వయించుకుని ఉపయోగించుకుని ఆయన కృప పొందగలుగుతున్నాం. అంత విధమైన గొప్ప థియరీ దీంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇవాళ నేను బతికేది నేల మీద ఉండి, నేల లేకపోతే నేను ఎక్కడున్నా, గాలి
అది లేకపోతే నా ప్రాణమే లేదు, నీరు నా జీవితం మొత్తం రుణపడి ఉన్న దానికే, ఆకాశం అది లేకపోతే ఈ భూమి లేదు కదా దాంట్లో. ఇలా వీటిలన్నింటి మీద డిపెండ్ అయినప్పుడు ఒకటి గొప్పని ఎలా చెప్పగలుగుతారు? మీరు ఒక్కటి మాత్రమే ఎలా చెప్పగలుగుతారు? ఇవన్నీ ఈ పంచభూతాలన్నీ మాకు ముఖ్యమే, దీంతో సంబంధం ఉన్న ప్రతిదీ మాకు ముఖ్యమే. మరి అంతా ఒకటే, దేవుడే గొప్ప, మొత్తం అంతా ఓకే. మనం ఏం చేసి బతుకుతున్నాం? ఫస్ట్ మనం తినడానికో బతకడానికో ఏదో కారణం పని అవుతుంది, అది భగవంతుడే మాకు. ప్రతి దాంట్లో చూడగలుగుతున్నాం కదా. అంటే ఇతర మతాల్లో అంతమంది లేరు కదా, మన మతంలోనే ఎందుకు అని చెప్పి వాళ్ళు చూడగలిగిన శక్తి అది, మనకున్న జ్ఞానం ఇది. ఎందుకంటే చెట్టులో దేవుడిని చూస్తారు, అందరూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాడు, చెట్టు దేవుడు ఏంటంటే ఆ చెట్టే లేకపోతే నీ ప్రాణం ఎక్కడ? నీ ప్రాణం ఇచ్చేదానికి కూడా నువ్వు విలువ ఇవ్వట్లేదంటే, భగవత్ స్వరూపంగా భావించట్లేదంటే అర్థమే ఉంది. అంటే 100 రూపాయలు సాయం చేస్తే 1000 సార్లు థ్యాంక్స్ చెప్తాం కదా. నిత్యం మనకి ఈ ఆక్సిజన్ ఇస్తూ, ఇంత చక్కటి గాలిని, మన ప్రాణవాయువుని ఇస్తూ మన ప్రాణాన్ని నిలబెడుతున్న దానికి విలువ ఇవ్వకపోతే ఎలాగా? దాన్ని భగవంతుడిగా చూడటంలో తప్పేంటి? అదేవిధంగా ప్రతి దాంట్లో భగవంతుడిని చూసే తత్వం. వాళ్ళు ఇప్పుడు ఏ మత గ్రంథం తీసుకున్నా మొత్తం అంతటా నిండి ఉన్నవాడు అంటే భగవంతుడు అంటారు. అంటే అన్నింటిలో మేము చూడగలుగుతున్నాం, వాళ్ళు ఒక దాంట్లో మాత్రమే చూస్తున్నారు, అంతే తేడా. ఆయన చెప్పిందే వాళ్ళు పాటించట్లే, మేము పాటిస్తున్నాం. ఈ మత మార్పులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి గురూజీ. అంటే మన పాస్ట్ ఇండియాని చూసుకుంటే ఒకే ధర్మం ఉండేది, అది సనాతన ధర్మం, ఇంకా వేరే మతాలు ఏమీ లేదు. తర్వాత మైగ్రేట్ అవ్వడం, మతాలు రావడం జరిగింది. సో ఇన్ని మతాలు వచ్చిన తర్వాత ఈ కన్వర్ట్ అనేది కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఇది అన్య మతస్థుల యొక్క జ్ఞానమా లేదంటే మన యొక్క అజ్ఞానం అంటారు? మన అలసత్వం అండి, అజ్ఞానం కూడా కదా అలసత్వం. ఎందుకంటే ఎవరైతే హిందూ తత్వానికి, ధర్మానికి మూల స్తంభాలైన ముఖ్యమైన సాధు సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా ఒకసారి సరిగ్గా ఆలోచించుకోవాలండి ఈ సమయంలో. ఎందుకంటే కన్వర్షన్స్ జరిగిపోతున్నాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు తప్ప, నువ్వు వేరే మతం గురించి తోలనాడక్కర్లే, వాళ్ళని ఎవరిని తిట్టక్కర్లే, వాళ్ళతో గొడవలు పడక్కర్లే, యుద్ధాలు చేయక్కర్లే కత్తులు తుపాకులు తీసుకుని. ఫస్ట్ నీ ధర్మం గురించి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పగలిగితే అతన్ని ఎవడు మార్చలేడు. ఫస్ట్ అలా చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పిన ఎక్కడ జరుగుతుంది అదంతా? అది జరగకపోవడం వల్ల మాత్రమే మనమేంటో మనకి తెలియక ఇవన్నీ జరుగుతున్నాయి. నా దృష్టిలో ఎలా ఉంటుందంటే, ఇది తప్పుగా భావించిన నా తండ్రి నాకు గొప్ప తప్ప పక్కింటి తండ్రిని ఎప్పుడు నేను నా తండ్రి కింద గొప్పగా భావించను. ఎందుకంటే అప్పుడు నా తల్లి తప్పు అయిపోతుంది. ఇక్కడ ఈ నేల మీద నాకు పుట్టింది రాముడు, ఈ నేల మీద నాకు పుట్టింది కృష్ణుడు, ఈ నేల మీద మా ఛత్రపతి శివాజీ పుట్టాడు. ఈ నేల మీద ఈ దేశం కోసం ఈవేళ మనం ఇలా ఇద్దరం స్వేచ్ఛగా కూర్చుని మన మతాన్ని, మన ధర్మాన్ని, మన దేశాన్ని కూడా తిట్టుకునేంత స్వేచ్ఛ ఇచ్చింది కూడా చాలామంది రక్త తర్పణం చేస్తేనే. ఇక్కడ ఇప్పుడు ఆ స్థితి ఎక్కడుంది? అంతగా దేశాన్ని కానీ ధర్మాన్ని కానీ ప్రేమించే వ్యక్తులు ఎక్కడున్నారు? ప్రతి విధానంలో, ప్రతి దాంట్లో కూడా కేవలం స్వార్థమని ఒక చిన్న గిరి గీసుకుని తన ఐడెంటిటీని మాత్రమే నిలబెట్టుకునే విధానంలో సాగిపోతున్నాయి ప్రతి సంస్థ కూడా. దానివల్ల మాత్రమే నిజంగా నిలబడి చెప్పాల్సిన గురువులో, స్వామీజీలో, మఠాధిపతులో, పీఠాధిపతులో వాళ్ళ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించుంటే ఇప్పుడైనా తప్పేం లేదండి. ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ అంతా ఇన్ని మత మార్పిళ్ళు ఆగుతాయి. మన ధర్మం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఎంత గొప్ప నేల మీద పుట్టామో, ఎంత గొప్ప సంస్కారవంతంగా పుట్టామో, ఎంత గొప్ప ధర్మంలో పుట్టామో మనకు అర్థమైతే చాలు. ఫస్ట్ ఇప్పుడు మనుధర్మ శాస్త్రం మన భారతీయ సనాతన ధర్మంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది. కానీ ఇన్ని మతాలు, కులాలు రావడానికి ఆ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని ప్రధాన కారణంగా ఎవరు చెప్పారండి మీకు? మనువుకి కులం తెలియదు, మనువుకి వర్గాలు తెలియవు, మనువుకి వర్ణాలు మాత్రమే తెలుసు. చాతుర్వర్ణం 4 వర్ణాలు. ఆ 4 వర్ణాలు కూడా అది పుట్టుకతో వచ్చేది కాదు, జన్మత మొత్తం అందరూ ఒకటే. దాని తర్వాత నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టి బ్రాహ్మణత్వమా, క్షత్రియత్వమా, వైశ్యుడా, శూద్రుడా నిర్ణయింపబడి ఉంటుంది. దీంట్లో 4 సరి సమానంగా ఉండేవే. ఎందుకంటే నీ శరీరంలో తల గొప్పదా, కాళ్ళు గొప్పవా అంటే మొత్తం శరీరం అంతా గొప్పది. దాంట్లో ఏది అంటే, ఇప్పుడు యుద్ధం చేస్తున్న సైన్యం ఉంది, తోటాలకు ఎదురొడ్డి వాళ్ళ ప్రాణాలకి అలా పణంగా పెట్టి యుద్ధం చేసే సైనికుడు ఎంత గొప్ప, వాళ్ళకి అవసరాలు తీర్చే మిగతా స్టాఫ్ కూడా అంతే గొప్ప. వాళ్ళు మన దేశం కోసం కష్టపడేవాళ్ళే. దాంట్లో ఎవరు గొప్ప అంటే వాళ్ళు ఏమైనా తక్కువ? ఆఖరికి ఆ సైనికులకి వంట వండేవాడు కూడా దేశ సేవే చేస్తున్నాడు అక్కడ.
ఎవరు గొప్పని ఎలా నిర్ణయిస్తారంటే మను ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుని తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే మను వల్లే అసలు మను ఏం రాశాడు, ఎవరు చదివారు? నువ్వు ఒకవేళ అర్హత పొంది బ్రాహ్మణత్వాన్ని స్వీకరించినట్లయితే నీకు పడే శిక్ష అందరికంటే 4 రెట్లు ఎక్కువ. తెలిసి తప్పు చేస్తే తెలిసినా తెలియకపోయినా. దానికి సగం క్షత్రియుడిది, దానికి సగం వైశ్యుడిది, దానికి అంటే ఆఖరిన అత్యంత అల్పమైన శిక్ష ఎవరికి పడుతుందంటే శూద్రుడికి. ఎందుకంటే అతను వీళ్ళందరి కోసం కష్టపడుతున్నాడు. అతను పూర్తిగా ఇలాంటి అంటే అతను చెప్పుకున్నాడు ఆల్రెడీ బ్రాహ్మణత్వం స్వీకరించిన వ్యక్తి జ్ఞాని అని తనకి తాను చెప్పుకున్న తర్వాతే బ్రాహ్మణత్వం సిద్ధించేది. అప్పుడు ఇప్పుడు మళ్ళీ పుట్టుకతో బ్రాహ్మణులు, పుట్టుకతో క్షత్రియులు, పుట్టుకతో వైశ్యులు లేరు. అప్పుడు వర్ణ వ్యవస్థ అంటే మనం ఎంచుకునేది అయ్యింది. పుట్టుకతో అందరూ శూద్రులు సరి సమానమే. దాని తర్వాత నువ్వు ఎంచుకునే మార్గాన్ని బట్టి నీ వర్ణం ఏర్పడేది. నిజంగా ఆయనే అంత దుర్మార్గాలు అరాచకాలు చేసి ఇంతమందిని కూడా చిత్రహింసలు పెట్టుంటే రాముడు సీతమ్మ వారిని అగ్నిలోకి నడిపించడం కూడా మనం చదువుకున్నాం. భూదేవి తీసుకెళ్ళిపోవడం కూడా చదువుకున్నాం. ఆయన అందరూ దెబ్బలాడే ఇది చెప్తూ ఉంటారు చూసారా, కృష్ణుడు చీరలు ఎత్తికెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ కూడా మనం ప్రతిదీ ఏది దాయకుండానే చెప్పుకుంటున్నాం. మనువు గురించి కూడా అలాగే చదువుకుని ఉంది కదా. మరి ఎక్కడుంది ఆయన గురించి ఇంత అరాచకాలు జరిగిపోయినాయి ఈయన వల్లని? దాని తర్వాత కాలాల్లో ఈ కులం అనే మూర్ఖత్వాన్ని తలకెక్కించుకుని చాలా కొన్ని వర్గాల వారిని చాలా చిత్రహింసలు పెట్టారు. బ్రాహ్మణులు అనబడేవారు కానీ, ఉన్నత కులాలు అనబడేవారు కానీ ఆ చిత్రహింసల్ని మనువుకి అంటగట్టారు. ఎందుకంటే ఇక్కడున్న ధర్మాన్ని ఫస్ట్ చెరిపేయాలన్న ఒక తలంపుతో మాత్రమే. ఒకటే అండి, ఇవాళ ఇవంతా చిత్రహింసలు చాలా దుర్మార్గమైనవి. మొత్తం ఏవైతే మిగతా వర్గాలనే వాళ్ళందరికీ కూడా ఒక బూచి కింద మనువును చూపిస్తూ ఉంటారు. 1947 స్వాతంత్రం వచ్చేదాకా కూడా క్రిస్టియానిటీకి అంటే క్రైస్తవానికి ఇక్కడ సేవ చేయాలి, అనాథాశ్రమాలు కట్టాలి, స్కూల్స్ పెట్టాలని తెలియలేదా? లాస్ట్ రోజు దాకా కూడా రేప్ చేసిన వాళ్ళు ఎవరు? మనల్ని మర్డర్లు చేసిన వాళ్ళు ఎవరు? శిక్షల పేరు చెప్పి ఊర్లేసిన వాళ్ళు ఎవరు? కాల్చిపడేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చేసింది మన మీద? మనం బాగా విద్యావంతులు అయిపోవాలని ఎందుకు అనిపించింది? మనందరం ఆరోగ్యంగా ఉండాలని హాస్పిటల్స్ ఎందుకు కట్టేశారు? ఇవంతా ఎందుకు వచ్చినాయి? ఆ ఒక్కటి సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సరిపోతుందని. ఎందుకు వచ్చినాయి అంటారు మీ మాటల్లో? మీకేమర్థమైంది నేను అడిగిన దాంట్లో? ఎందుకంటే వెళ్ళే ముందు వాళ్ళు అప్పటిదాకా లేని శాంతి మన మీద ఎందుకు చూపించారు? అప్పటిదాకా లేని ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఆ తర్వాత నుంచే క్రైస్తవ్యం ఇక్కడ సేవ చేస్తున్నా అని చెప్తోంది. అంతకు ముందర ఎందుకు చేయలేకపోయింది? మనం గొప్పగా చెప్పుకునే మన భారతీయ వీరులందరినీ చంపింది ఎవరు? ఆ సేవ చేసేవాళ్ళైనా అయితే చదువులకి దూరం చేసి ప్రతి ఒక్కరిని కుక్కల కంటే హీనంగా బానిసల కింద చేసింది ఎవరు? ఆ సేవ చేసి మనందరికీ ఆరోగ్యాలు ఇచ్చేవాళ్ళైనా అయితే ఎంతమంది చచ్చారో కూడా తెలియకుండా తగలబెట్టేసింది జలియన్వాలాబాగ్ కానీ. ఇవన్నీ వాళ్ళ శాంతి మతమేనంటారు? అంటే అంత సేవేనంటారా? అంటే కేవలం మత మార్పిడి కోసమే ఈవేళ చూపించే ఒక సైడ్ అంటాను నేను ఇవన్నిటిని. ఎందుకంటే ఫస్ట్ పిల్లల మెదళ్ళలో మన హై స్కూల్కి వెళ్తే కనుక అక్కడ భారతదేశం గురించి ప్రార్థన ఉంటుంది. అదే ఒక మిషనరీ స్కూల్కి వెళ్ళండి, మీరు ఎన్ని ఉదంతాలు చదివి ఉంటారండి. బొట్టు తీయాల, బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్ళకూడదు, చాలా అబ్జెక్షన్స్. మాలేసుకున్న వాళ్ళని లోపలికి ఎలవ్ చేయరు. అరే నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నప్పుడు మా ధర్మాన్ని మేము పాటించుకుంటే నీ అబ్జెక్షన్ ఏంటి? ఈవేళ గర్వంగా చెప్పుకుంటున్నాడంటే హిందూ మెజారిటీ అని. ఎక్కడ ఉంది? ఎక్కడ మెజారిటీ అండి? ఇక్కడ మెజారిటీ కాబట్టి హిందూ మాట్లాడితే మైనారిటీ మనోభావాలు దెబ్బతింటాయి, మాట్లాడకూడదు. బయటికి వెళ్తే మేము మైనారిటీ, హిందువులు మైనారిటీ, అక్కడ మాట్లాడితే ఒప్పుకోరు. ఇంకా హిందువు ఎక్కడ మాట్లాడాలి? ముస్లిం కంట్రీస్లో కానీ ఎక్కడ? మీరు యూరోప్ వెళ్ళండి, ఇంకెక్కడ మాట్లాడటానికి రైట్ లేదు. ఎందుకంటే మనం మైనారిటీ, ఇక్కడ మేము మెజారిటీ కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. ఒక రాజకీయం అనే చదరంగం ఆడే ఆట ఇదంతా అండి. హిందువులు మొత్తం అనగదొక్కపట్టడానికి కారణమైందని. ఇప్పుడు ముస్లిమ్స్కి సపరేట్గా కంట్రీస్ ఉన్నాయండి, క్రిస్టియన్స్కి కూడా కంట్రీస్ ఉన్నాయి. హిందూకి లేదు ఈవేళ. ఎందుకంటే అందరూ అనుకుంటారు భారతదేశం హిందూ దేశం కాదు. ఒక పదం పెట్టారు కదండి, సెక్యులర్ అని. సెక్యులరిజం అంటే ఏంటో తెలుసా అండి? మీరు నేను కలిపి చెయ్యి కలపడం తప్ప నేను ఒక్కడిని గాల్లో చెయ్యపడం కాదు. సెక్యులర్ అని పిచ్చితనం అవుతుంది అది. ఎందుకంటే భాయి ఎవరు అనుకుంటున్నారు? ఒక సెక్యులర్ హిందువులు మాత్రమే. అదే చిన్న ఇష్యూ హిజాబ్ది వచ్చింది మొన్న కర్ణాటకలో, వాళ్ళందరూ ఒకటయ్యారు. మనం ఏమయ్యాం అప్పుడు? భాయి ఏమైపోయారు? మీరు షాపుల్లో ప్రతి చోట ఎప్పుడైనా చెక్ చేసుకోండి, క్రాసు మక్క వినాయకుడు ఉన్న బొమ్మ కేవలం హిందూ షాపుల్లో ఉంటాయి తప్ప
ఒక ముస్లిం షాప్లో కానీ ఒక క్రిస్టియన్ షాప్లో కానీ చూపించండి, మంచి పాయింట్ అండి. ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ అనుకోవట్లా, నువ్వు ఒక్కడివి అనుకోవడం ఎంత పిచ్చితనం. ఇక్కడ మొత్తం అందరూ కలిపే ఉంటాం, ఎవరికి భేదభావాలు లేవు, ఈ మతాలు లేవు, ఇవేమీ లేవు, అంతా హ్యాపీయే ఇక్కడ. కానీ నిజంగా ఒక ఇష్యూ జరిగేటప్పటికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళనే దానికోసం వాళ్ళు కట్టుబడి ఉంటున్నారు. కానీ మన హిందువుల్లో మాత్రమే లేదు అది. వాళ్ళందరూ మన సోదరులే, వాళ్ళు మనకి శత్రువులేం కాదు. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని ప్రేమించినంతసేపు మనే. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ ఈ దేశాన్ని విమర్శిస్తే మాత్రం శత్రువు. లైక్ ఆర్టికల్ 370 రద్దుకు ముందు కూడా ఈ కాశ్మీర్లో జరిగిన ఉదంతాలు మర్చిపోయాను. మీరు కాశ్మీర్ ఫైల్స్ చూసారా? చూశానండి. సో ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారు అని చెప్పాను. అవును. సో మీరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కాశ్మీర్ ఫైల్స్ అంటే ఆ సినిమాలో నిజంగా జరిగినంత దారుణ మారణ కాండాన్ని చూపించేదానికి ఆ నిడివి సరిపోదు. 1% కూడా చూపించలేదు ఆయన. అంతకు మించి జరిగింది. అంతకు మించి కాదు, అలా 1% కూడా చూపించలేదంటే 99% చూపించడానికి వీలు కలగల ఆ 3 గంటల్లో. దాని గురించి అడిగేవాడు ఎవడు? ఒకటండి, ఒక చిన్న ఇష్యూ, ఒక అమ్మాయిని హిజాబ్ ధరించి రావద్దన్న వెంటనే ఎంటైర్ స్టేట్ గగ్గోలు పెట్టేసి కర్ణాటక అంతా అడావిడి చేసేస్తే శివమొగ్గలో ఒకరిని చంపేశారండి పాపం, ఒక చిన్న కుర్రాన్ని. ఎవడండి రెస్పాండ్ అయింది? ఎవరండి మాట్లాడింది ఆ పిల్లాడి కోసం? ఎవరు నిలబడ్డాడండి? ఇవాళ హిందువులందరూ కూడా ఇలా విడిపోవడానికి కారణం ఈ అపనమ్మకం మాత్రమే. మాకు వెనకాల ఎవరుంటారని ఒక ధైర్యం లేదు. మేము నమ్మిన ఈ ధర్మం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెద్దలు వస్తారని నమ్మకం లేదు. వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ గుడి అనే ఒక వ్యవస్థ నుంచి మాకు సపోర్ట్ ఉంటుందని ఒక నమ్మకం లేదు. కారణం ఏంటంటే గుడి కేవలం వ్యాపార కేంద్రం మాత్రమే, ప్రభుత్వానికి మాత్రమే. అవును, మెజార్టీ ఇన్కమ్ అంతా ప్రభుత్వమే కదండి తీసుకుంటారు. మెజార్టీ మొత్తం. కాశ్మీర్లో ఆ అల్లర్లు జరిగినప్పుడు మీ వరకు మీరు ఏ విధంగా స్పందించారు? ఒకటే అండి, స్పందించడానికి అక్కడ ఆ రోజున ఎవరికీ అనుకూలంగా లేదు, కేవలం బాధపడ్డం తప్ప. ఎందుకంటే మొత్తం మిలిటరీ, మొత్తం టెర్రరిస్టులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు, మనం తల్లి రూపాలు తగిన వాడు ఎవడన్నా భారతీయ జెండా ఎగరమైనప్పుడు మొత్తం అందరూ వచ్చారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎగరేశారు ఆ రోజు. కానీ చాలామంది చిత్రింతలకు గురయ్యారు ఆ రోజు కూడా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, హిందూ ఎంత గొప్పగా బతుకుతున్నాడు ఇక్కడ. రాముడు పుట్టిన స్థలంలో తన దేవుడైన రాముడి గుడి కట్టాలంటే కొన్ని వేల ప్రాణాలు వదలాల్సి వచ్చింది ఈ హిందూ దేశంలో. ఎక్కడైనా వేరే ముస్లిం కంట్రీలో ఒక మస్జిద్ కట్టుకుందుకు చావాల్సి వస్తుందా ఎవరికైనా? క్రిస్టియన్ కంట్రీలో చర్చ్ కట్టుకుందుకు ఎవరికైనా చావాల్సి వస్తుందా? మరి ఈ దేశంలో ఏంటంటే ఒక హిందూ దేవాలయం నిర్మించుకుందుకు చావాల్సి వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో హిందూస్ మనుగడ లేదు అంటారా? మనుగడ లేదంటున్నా. ఇప్పటికైనా మెలుకోకపోతే మిగలం. నాకెందుకు ఇళ్లలో పడుకోవడం కాదండి, ఫస్ట్ స్పందించడం నేర్చుకోండి. ఎక్కడో కాశ్మీర్లో చచ్చిపోయినవాడు, ఎక్కడో కేరళలో చచ్చిపోయినవాడు, ఎక్కడో బెంగాల్లో చచ్చిపోయినవాడు అనుకోవద్దు. వాడు మన సాటి హిందువే. మన వంతు మనం కూడా రెస్పాండ్ అవ్వడం మొదలు పెడితే మన శక్తి ఏంటో అర్థమవుతుందండి. అందరూ అంటారు కదా మెజారిటీ. ఆ మెజారిటీ ఏంటో మనకి తెలుసా? ఆ శక్తి ఏంటో తెలుసా? ఫస్ట్ ఆ శక్తి తెలుసుకున్న రోజున ఏ ప్రభుత్వమైనా తలంచి కిందకి దిగి వస్తుంది. ఎందుకంటే ఎంతసేపు ఒకటి అలా వాళ్ళ ప్రాపకం కోసం మాత్రమే ఈ మతానికి ఇది, ఈ మతానికి ఇది. మరి హిందువులు ఏం తప్పు చేశారు ఇక్కడ? వీళ్ళందరినీ కూడా అంత బలమైన వ్యవస్థ, 4 వర్ణాలే ఉంటే ఎంత బలంగా ఉండేదో ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కులాల రూపంలోకి మార్చేసి, అంటే ఒక బలమైన ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక పిల్లర్ని ముక్కల కింద ఇటుకల కింద చేస్తే ఏ ఇటుకనైనా ఎవడైనా పగలు కొట్టేయచ్చు. కులాల పేరుతో ఇటుకల కింద విడదీసేశారు గొప్ప స్తంభాన్ని. ఇప్పుడు ఏంటంటే మా ఇంటికి గొప్పదంటే అన్నిటికీ పగలు కొడుతున్నారు కదా 1 by 1 వచ్చి. అదొక్కటి తెలుసుకోవాలండి ఫస్ట్. మనకి కావాల్సింది కులాలు కాదు, ఈ నేల, మన భారతదేశంలో పుట్టాం, మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని మన హిందూ అనే ఎవరికైనా చిన్న హాని జరిగినా, మన భారత భూమికి ఏదైనా చిన్న హాని జరిగినా మొత్తం అందరూ స్పందించడం నేర్చుకోండి. రేపొద్దున మీ ఇంట్లో ఏదైనా అప్పుడు మిగతా వాళ్ళు కూడా మీ వెనకాల వస్తారు. గురూజీ, మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే మీరు పూర్తిగా ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వ్యతిరేక? అది పొరపాటు నాన్న. ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, కానీ మా ధర్మానికి ఎవరైతే విఘాతం వాళ్ళకి వ్యతిరేకం. అంటే ఇప్పుడు మేము మా ఇంట్లో ఉండి మా దేవుడికి పూజ చేసుకుంటుంటే ప్రలోభ పెట్టో లేకపోతే ఇంకో ఆశ పెట్టో తీసుకొచ్చి మా దాంట్లో ఒకరిని తీసుకెళ్ళి మా దేవుడి చిత్రపటాలు బయట విసిరేయించి ఎన్ని చేస్తున్న వాళ్ళ పట్ల ఎప్పుడు వ్యతిరేకమే తప్ప, నన్ను ఫాలో అయ్యే వాళ్ళలో నా దాంట్లో ఉన్న వాళ్ళలో సగం మంది ముస్లిమ్స్.
చాలామంది క్రిస్టియన్స్ మాకు మతాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నన్ను చాలామంది విమర్శిస్తూ ఉంటారు. రాముడికే తప్పలేదండి, రాముడిని అందరూ మంచివాడు అనలా. చాలామంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికంటే. దేవుడైన రాముడిని కూడా తిట్టుకున్నారు. మనని అందరూ పొగడాలి లేదంటే మంచిగా చూడాలని మేము కోరుకోమండి. ఎందుకంటే మా ధర్మం కోసం మేము పోరాడుతూ ఉంటాం. దానికి ఎవరైనా సరే విఘాతం కలిగించిన వాళ్ళు, అంటే ఇప్పుడు హిందూ దేవతా గుళ్ళు హిందూ కొట్టేసుకుంటున్నాడు అంటారా? అయితే హిందువుని మత మార్పిడి హిందూ చేసేస్తున్నాడు అంటున్నాడు. అయితే హిందువుల మీద బాంబులు హైదరాబాద్లో చాలా బాంబు పేలుళ్ళు అవి జరిగినాయి, అవంతా హిందువే చేసాడంటారా? ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో ఆ వ్యక్తిని మాత్రమే ఖండిస్తా, ఆ వ్యవస్థని ఖండిస్తున్నాం. ఇస్లాంలో ఉన్న జిహాద్ని ఖండిస్తాం, క్రైస్తవంలో ఉన్న ఈ మత మార్పిడిని క్రూసైడ్ని ఖండిస్తాం తప్ప వాళ్ళనేం మేము ఖండించట్లే. ఎందుకంటే రేపు పొద్దున్న మొత్తం అందరం ఇక్కడ కలిసి మీరు మొత్తం అందరూ మాతో పాటు తిరిగేవాళ్ళే, వాళ్ళందరూ మాతో ఉండేవాళ్ళే, అంతా ఒక కుటుంబమే ఇదంతా. కానీ ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అని వాళ్ళని ఏమనాలా? మరి వాళ్ళు ఖండించకపోతే ఎలాగా? మేము వాళ్ళందరికీ వ్యతిరేకమండి, మతానికి వ్యతిరేకం కాదు. ఎవరైతే వాళ్ళ మతంలో ఉన్న విలువలను కూడా పాటించకుండా పరమతం నాశనమే మాత్రం మా జయం అనుకుని బతికేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మేము వ్యతిరేకమే. వ్యతిరేకం అంటాం కంటే శత్రువులు, మా శత్రువులు వాళ్ళంతా. ఇప్పటికీ ముస్లిమ్స్లో కూడా మత మార్పులు జరుగుతున్నాయంటారా? ఎందుకు జరగట్లేదండి? మనకి ఇక్కడ వచ్చేటప్పటికి క్రిస్టియానిటీ తెలుస్తుంది కాబట్టి మీకు అది అర్థం అవుతుంది. ఒకసారి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోగలిగితే ఎంతమంది ఇస్లాంలోకి మార్చివేయబడ్డారో తెలుస్తుంది మీకు. అంటే దాన్ని టచ్ చేసే శక్తి ఎవరికి ఉంది? ఓల్డ్ సిటీలోకి ఎవడెళ్తాడు? ఎవడు అడగగలడు అక్కడ? ఎందుకంటే వాళ్ళంత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు వ్యవస్థని. మనం పక్కింట్లో ఏం జరిగితే మనకెందుకు అన్నట్టు ఉంటున్నాం. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్లో ప్రలోభాలు పెట్టి లైక్ మనీ ఇచ్చి లేదంటే గ్రోసరీస్ ఇచ్చి మత మార్పులు చేస్తున్నారు. ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేస్తూ వాళ్ళకి ఈ ఫండింగ్స్ అనేవి ప్రభుత్వం నుంచి వస్తున్నాయంటారా? ప్రభుత్వం నుంచి అయితే ఫండింగ్ రాదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇదివరకు ఫారిన్ ఫండ్స్ వాళ్ళు తెచ్చుకునేవారు. ఇప్పుడు ఏమైందంటే అవి మోడీ గారి వల్ల కొంత ఆగిపోవడంతో ప్రతి వ్యక్తి నుంచి, నేను మొన్న మన రాధా మనోహర్ దాస్ గారిది అనుకుంటే చూశాను, ఒక చిన్న వీడియో చూపించారు నాకు. ఒక బెచ్చగత్తి ఉంది, మన దేవాలయం దగ్గర అడుక్కుంటుంది, దాంట్లో 10% తీసుకెళ్ళి పాస్టర్కి ఇస్తుంది. అంటే అర్థం ఏంటండి? అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ఇంకా మొత్తం అందరి దగ్గర బేద బిక్కి ఉన్నవాడు లేనివాడు అని చూడకుండా అందరి దగ్గర 10% కలెక్ట్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళని కూడా చర్చిని తప్పు పట్ల, ఎవరైతే చర్చిని అపహాస్యం చేస్తూ చిన్న అంటే ఇది చెప్తారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని అడిగే బాబు గోగినే లాంటి వ్యక్తులు, ఆయన విద్యావేత్త అయి ఉండొచ్చు, పెద్ద జ్ఞానం అయి ఉండొచ్చు, మరి ఇలాంటి వాటి మీద ఎందుకు పోరాటం చేయడు? ఎందుకు డిబేట్లు పెట్టడం? ఆయన ఈ టీవీ ఛానల్స్ అన్ని ఎందుకు పెట్టవు? ఒక చిన్న నూనె రాస్తే జబ్బు తగ్గిపోతుందని, లేదంటే ఇలా చేత్తో ఇలా అన్న వెంటనే క్యాన్సర్ తగ్గిపోయింది, ఎయిడ్స్ తగ్గిపోయింది. ఎయిడ్స్కి ప్రపంచమే మందు ఇంకా కనుక్కున్నప్పుడు ఇలా అంటే మందు తగ్గిపోయిందని చెప్పి ప్రత్యక్షంగా బోల్డ్ వీడియోస్ రిలీజ్ అవుతుంటే ఏం చేస్తున్నారు అందరూ? అలా ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? మరి ఈ మేధావులు అనబడే వాళ్ళందరూ కేవలం హిందుత్వమే గుర్తొస్తుందా? పూజారి ఎక్కడైనా ఈ మధ్యకాలంలో కూడా చెక్ చేసుకున్న న్యూస్లు కూడా గమనిస్తే మొన్న మధ్యన 2-3 న్యూస్లు నార్త్ ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఒక బాబా ఇలా అత్యాచారం చేశాడు భక్తురాలిపై. ఆ బాబా ఓ ముస్లిం పేరో క్రిస్టియన్ పేరో ఉంది, కానీ ధైర్యంగా పలానా వాడు చేశాడని చెప్పే ధైర్యం కూడా లేవు ఛానల్స్ కానీ పత్రికలకు కానీ. ఒక బాబా అనేస్తే అందరూ కూడా హిందూ అని. సాధారణంగా ఎవడైనా ఫీల్ అయితే స్వామి అన్నా బాబా అన్నా హిందూ అనే ఫీల్ అవుతారు. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఆ దౌర్భాగ్యం ఏంటి వీళ్ళకి? అరే ఒక స్వామీజీ చేసిన వెంటనే వాడిని చీల్చి చెండాడేస్తా ప్రతి టీవీ రిపోర్టర్ వచ్చి మైక్ ముందర వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడని చెప్పి మాట్లాడేసి వీళ్ళందరూ ఎక్కడ పడుకుంటున్నారండి ఈ టైంలో? ఎన్నో ఉదంతాలు వచ్చినాయి. వాళ్ళ దేవుడు గొప్పవాడే, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ దాన్ని అనుసరించే పాస్టర్స్ కానీ కొన్ని చోట్ల ముస్లిం ముల్లాలు కానీ అత్యంత దారుణంగా సంవత్సరాల పాటు అత్యాచారాలు చేసిన కేసులు వస్తే దాన్ని ఎంత చిన్నగా వేసి దాన్ని కూడా ఎంత కనుమరుగు చేస్తూ ఉంటారు. దాని మీద ఎప్పుడైనా డిబేట్ పెట్టే ధైర్యం చేశారా? గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అందరూ. మరి ఎందుకు చేయట్లా? ఈయన ఎందుకు వాళ్ళందరినీ తీసుకొచ్చి శాస్త్రీయంగా నిరూపించవచ్చు కదా? ఈ కొబ్బరి నూనె వల్ల ఏ జబ్బులు తగ్గో కోడిగుడ్డు మీద పెడతాడు. మరి దీని మీద ఎందుకు పెట్టలేడు ఆయన? ధైర్యం చాలదా? వ్యక్తిగతంగా అతనికి నాకు కక్ష లేదు కదా. ఏవైతే మా సంస్కృతి సాంప్రదాయాలను టచ్ చేస్తూ ప్రతిదాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నాడో అప్పుడే ఫైర్ అవుతాం ఎవడ మీదైనా. ఇది మా నేల, ఇది మా ధర్మం, ఇది మా సంస్కృతి, ఇది మా సాంప్రదాయం. అతను ఎవడండి పాయింట్అవుట్ చేయడానికి?
నువ్వు నమ్మలే, నువ్వు నమ్మకపో. నమ్మే వాళ్ళని చెడగొట్టవలసిన అంటే వాళ్ళని పాయింట్అవుట్ చేసే హక్కు నీకేంటి? అలాగే నువ్వు చేసే ప్రతి దాని మీద అడిగే హక్కు మాకు ఉంటుంది. ఒకటి నువ్వు ఏడవలేవు, ఇది మిగతా ఈ పాస్టర్లు చేసే మ్యాజిక్ల మీద వాటి మీద, అంతే కదా. అతన్ని నేను ఖండించలే, చాలామంది అప్పుడు ఫీల్ అయ్యారండి. సైన్స్ని మీరు తిడుతున్నారు. సైన్స్ని ఎక్కడ తిట్టాను నేను? ఇది కూడా సైన్సే అని చెప్తున్నాను నేను. గడపకి పసుపు రాసుకోవడం దగ్గర నుంచి గుమ్మానికి తోరణాలు కట్టడం దాకా సైన్సే. అది అర్థం కాకుండా కేవలం మూఢాచారం అని ఇతను ఖండించేస్తే ఎలా సరిపోతుంది అంటాను నేను. అది అర్థం చేసుకోవాలి. సైన్స్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకునేది. అప్పుడు నాకు ఎవరో కామెంట్ కూడా పెట్టారు, నాకు ఎవరో చెప్పారండి, మీరు పెట్టుకునే కళ్ళజోడు సైన్సే అంటే. మేము సైన్స్ని ఎక్కడన్నాం? మేము సైన్స్ని ఏం గిచ్చిపరచలా. కానీ మిగతా వాటిలన్నింటినీ వదిలేసి దీంట్లో ఉన్న ఆచార వ్యవహారాల్లోనే వేలు పెట్టి ఇది తప్పు, ఇది తప్పు. అది జ్యోతిష శాస్త్రం అంటే అతనికి ఏం తెలుసు? ఖగోళ శాస్త్రం ఏం తెలుసు అతనికి? మేము జాతకాలు నమ్మం, కానీ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాం. ఎలా అంటే అది పూర్తిగా గ్రహాల గమనాలను కూడా గుణించి చెప్పగలరు వీళ్ళు. అంత పెద్ద గణితం ఉంది దాంట్లో. మరి వాటిలన్నింటినీ కాదని చెప్పి ఏమిక్కిద్దాం అనుకుంటున్నాడు అతను. దానికోసం మాత్రమే అతని మీద రియాక్ట్ అయ్యేది. మేము ముస్లిమ్స్ మీద రియాక్ట్ అవ్వం, క్రిస్టియన్స్ మీద రియాక్ట్ అవ్వం, ఇలాంటి బాబు గోగినేని వాళ్ళ మీద కూడా రియాక్ట్ అవ్వం. ఎప్పుడైతే మా ధర్మాన్ని టచ్ చేసి కించపరుస్తారో అప్పుడైతే వదలం. ఇక ఫ్యూచర్లో అంటే మనకి ఈ భగవద్గీతని ప్రమోట్ చేసే విధంగా మీరు అంటే ప్రతి స్కూల్స్లోని భగవద్గీతని చెప్పే విధంగా మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం అండి ఈ రాబోయే రోజుల్లో ఒక 10-15 రోజుల్లో ఒక సైకిల్ యాత్ర ప్రారంభించబోతున్నాం. మొట్టమొదట ఈ 2 జిల్లాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలు రెండింటిని పూర్తి చేసిన తర్వాత శ్రీముఖలింగం టు శ్రీశైలం ఒక యాత్ర పెడదాం అనుకుంటున్నాం. దాంట్లో కలిసి వచ్చే స్వామీజీలు చాలామంది కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మేమందరం కూడా పాల్గొంటామని చెప్పారు. ఎందుకంటే ఈవేళకైనా కళ్ళు తెరిచి నిద్ర మేల్కొని హిందూ జాగృతి తేకపోతే, హిందువుల్లో చైతన్యం తేకపోతే మన ఇంట్లోకి వచ్చి కూడా ఏం చేసినా అడిగే దిక్కు మనకు ఉండదు. అది నా కోసమో మీకోసమో కాదు, మనందరి కోసం. ఎందుకంటే మనందరం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున కరెక్ట్గా ఆలోచిస్తే వినాయక చవితికి వినాయకుడి విగ్రహం పెట్టుకోవడానికి మనకి పర్మిషన్ కావాలా? దీపావళికి టపాకే కాల్చడానికి లేదు, పర్మిషన్ కావాలా? టైం నిర్దేశిస్తారు. ఏమండి? హోలీకి రంగు చల్లటానికి లేదు. అదే టపాకాయల్ని 31st నైట్ ఎవడాపుతున్నాడండి? ఒక పెద్ద మినిస్టర్ గారి ఇంట్లో పెళ్ళి ఎవడాపుతున్నాడండి? అప్పుడు లేని పొల్యూషన్ దీపావళికి వస్తుంది. వినాయక చవితి విగ్రహం మట్టితో చేసినవే పెడతాం, దానికి అబ్జెక్షన్. దేనికండి ఇదంతా? ఇంత చూస్తే అర్థమవుతా. ఇంకా మన ఇంట్లో పడుకుని మన ఇంట్లో మనం చేసుకుంటే చాలే అనుకున్నామంటే మన ఇంట్లోకి వాళ్ళందరూ రావడానికి ఎంతో కాలం పట్టదు. అది ఏ ధర్మం కానివ్వండి, అది వాళ్ళది ఏ మతం కానివ్వండి, చక్కగా మేము గౌరవిస్తాం. ఎప్పుడు మీరు మాకు గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే. మీరు మాకు ఎవ్వరు కానీ మమ్మల్ని కించపరుస్తారు, మా దేవీ దేవతలను తిడతారు, ఆ ఫోటోలు మా ఎదురుకుండగానే తగిలేస్తారు. మన ఇంట్లో ఉన్నవాడే ఈవేళ సాయంకాలం మతం మారితే రేపు పొద్దున చిచ్చి నేను ప్రసాదం తిన్నంటాడు. మా భూదేవికి ఆహారం పెట్టకుండా బయటకు వచ్చిన వరి ఏదన్నా ఉందా? భూదేవికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే వరి బయటకు వస్తుంది. మరి ఏ ప్రసాదం తినరు మీరు? ఈ నేల తల్లి ఇచ్చే ప్రసాదమే మనం తినే తిండి. సో ఫ్యూచర్లో మీ కార్యాచరణ అయితే మీరు ఇక్కడే ఉంటూ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఉంటూ, ఎక్కడనే కాదండి, ఎక్కడైతే అవసరం కలుగుతుందో అక్కడ ఉంటూ ధర్మం పట్ల నిజాయితీగా స్వార్థరహితంగా పనిచేయడం మాత్రమే మా లక్ష్యం. ఎందుకంటే మాకు ఆశ్రమాలు ఉండవు అవి పెంచుకునేందుకు. ఇప్పుడు ఇంత కట్టాం, ఇంకొక 2 ఎకరాలు కలుపుకోవాలా, ఇంకో 3 బిల్డింగ్లు కట్టాలా, అవే ఉండవు. మేము ఎక్కడుంటే అక్కడే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, ఎవడైతే కష్టంతో వచ్చాడో వాడికి కష్టాలు తీర్చడం, ఇది మా ధర్మం. హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళటం. ఇప్పుడు దాకా మీరు చేసిన ధర్మ ప్రచారంలో ఎప్పుడైనా మీరు మత మార్పిడి చేశారా? అంటే మన హిందువుల్లోకి ఇది అంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మత మార్పిడి చేయవలసిన అవసరం ఏంటండి? వాళ్ళు మా మతం వాళ్ళే ప్రలోభపడ్డారు, భయపడ్డారు, అవసరానికి అటు వెళ్ళారు. ఒకటి వీళ్ళందరూ ఏవైతే కోరికలు తీరిపోతున్నాయని చెప్పి వెళ్తున్నారో, ఎంతమందికి తీరాయో క్యాలిక్యులేటెడ్గా మీరు చూసుకోవచ్చు. కానీ వాళ్ళు ఇటు రాలేక అటు రాలేక ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గర్వాపసి చేస్తాం. ఏంటంటే మళ్ళా తిరిగి మా కుటుంబంలో కలుపుకుంటున్నాను తప్ప దాన్ని మత మార్పిడి అంటారు. నువ్వు ఏదైతే నీ జన్మతః వచ్చిందో దాంట్లో మళ్ళీ నువ్వు తిరిగి రావడం మత మార్పిడి అవ్వదు. నీ కొత్తగా నీ మీద ఏ రంగు వేయట్లేదు మేము. నువ్వేదైతే కోల్పోయో దాన్ని తిరిగి ఇస్తున్నాం, మాలో కలుపుకుంటున్నాం, మాతో పాటు ఉంచుకుంటున్నాం. దాన్ని మత మార్పిడి అని పిలవరండి. ఎందుకంటే మత మార్పిడి చేసుకోవాల్సిన అగత్యం మన భారతీయతకి, మన హిందూ ధర్మానికి లేదు. ఎందుకంటే
స్వధర్మంలోకి తిరిగి తీసుకొస్తున్నాం తప్ప దాన్ని మత మార్పిడి అని పిలవరండి. మత మార్పిడి ఎవరు చేసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళ మతం కాని వాళ్ళని ఇంకొక మతంలోకి తీసుకెళ్తారు, వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? స్వధర్మంలోకి మళ్ళీ తిరిగి తీసుకురావడం, గర్వాపసి చేయటమే మా ధర్మం. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే తెలుసుకోలేక, ఇక్కడ ఎంత వాల్యుబుల్ అమృతం ఉందో తెలియక పిచ్చి పిచ్చిగా వేరే వాటి కోసం వెంపర్లాడుతూ వెళ్ళిపోతున్నారో వాళ్ళని తిరిగి దీని విలువ తెలియజెప్పి తిరిగి మళ్ళీ స్వధర్మంలోకి వచ్చేలా చేయటం మాత్రమే. థ్యాంక్ యూ గురూజీ, చాలా చక్కగా వివరించారు. అలాగే మున్ముందు మన యొక్క ధర్మాన్ని, మన యొక్క హిందుత్వ విలువల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ.